ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువ వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు నీకు ఏదైనా ఒక పని జరగవలసి ఉందా? ఒక పని నిమిత్తమై ఒక అధికారిని బహుశా నీవు కలవాలని అనుకుంటున్నావేమో. అయితే వారి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు వారు ఏ విధంగా స్పందిస్తారో అని నీవు భయపడుతూ ఉన్నావేమో. నీ పనిలో నీకు విజయం కలుగుతుందా లేదా? అధికారుల దగ్గరికి వెళ్తున్నాం కదా, వాళ్ళు ఎలా స్పందిస్తారు అన్న సందేహం ఒకవేళ నీలో ఉండి ఉండొచ్చేమో. అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఈరోజు. ఈ వాక్యభాగం ద్వారా ఆయన నిన్ను ధైర్యపరుస్తున్నారు, బలపరుస్తున్నాడు. ఎలాగంటే నీకు ఆయన బహుధైర్యం ఎలా ఇస్తున్నారు ఈ వాక్యభాగం ద్వారా అంటే, ఇక్కడ సామెతల గ్రంథకర్త యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును అన్నాడు. అంటే అధికారుల హృదయాలు కూడా ప్రభు మార్చగలడని, నువ్వు వెళ్ళిన తోడనే వాళ్ళకి నీ మీద జాలి పుట్టించగలడని చెప్తూ నిన్ను ఎంతగానో ధైర్యపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీవు ఏ పని మీద ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావో ధైర్యం కలిగి వెళ్ళు. చక్కగా అక్కడ పని జరిగేటట్లుగా ప్రభు నీకు సహాయం చేస్తారు. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎంత గొప్ప రాజు అయినా, అనగా ఎంత గొప్ప అధికారి అయినా అతని హృదయం తిప్పగల సమర్థుడు ప్రభువు. కాబట్టి నీవు ధైర్యంగా వెళ్ళవచ్చు. దానియేలు కోసం రాజాజ్ఞను మార్పించాడు కదా, మరి ఈరోజు నీ కోసం కూడా ఆయన ఏదైనా చేయగలడు. అంతేకాదు, అలనాడు దానియేలుకి సహాయం చేసిన దేవుడు నేడు నీకు కూడా సహాయం చేయగలడు. అలనాడు మరి దానియేలు కోసం రాజాజ్ఞని మార్చాడు కదా, మరి ఈరోజు నీ కోసం కూడా అధికారుల హృదయాలు మార్చగలడు. అంతేకాదు, ఎస్తేరు ఎలాగైతే మరి తన జనాంగాన్ని కాపాడుకోవడం కోసం తనకి పర్మిషన్ లేకపోయినా సరే రాజు యుద్ధకు వెళ్ళి ఎదురుగా నుంచుంటే వెంటనే రాజు హృదయం ఎస్తేరు మీద జాలి పుట్టించిన దేవుడు ఈరోజు నీవు ఏ పని మీద అధికారి దగ్గరికి వెళ్ళినా నేను చూసిన వెంటనే వాళ్ళకి నీ మీద జాలి పుట్టించగలడు. నిన్ను ప్రేమించి వాళ్ళు నువ్వు అడిగింది నీకు ఇచ్చేలాగా ప్రభు సహాయం చేయగలడు. కాబట్టి ధైర్యం కలిగి వెళ్ళు, ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. అయితే ఏ అధికారి అయినా సరే అధికారుల హృదయాలు దేవుడు మార్చగలడు. కాబట్టి ఖచ్చితంగా నీకు పని అయ్యేలాగా ఆయన కృప చూపిస్తాడు. అన్ని పనుల్లో నీకు విజయం ఇస్తాడు. కాబట్టి ఈ వాక్యభాగం ద్వారా నువ్వు ఈరోజు ధైర్యం కలిగి రాజుల అధికారుల హృదయాలు కూడా ప్రభు మార్చగలడు, అటువంటి దేవుడు నేను కలుగున్నానని ఆయన్ని బట్టి బహుధైర్యం కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పనిలో నీకు ప్రభు తప్పకుండా విజయం ఇస్తారు. అధికారుల మనసు మార్చి నీకోసం విజయం ఇచ్చే దేవుడే నీ దేవుడు. ఆమేన్.